హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐబీబీఎస్ పీఓ 2026కి సంబంధించి ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఆగస్ట్ 22 అండ్ 23 కండక్ట్ చేయబోతున్నారు. మనకు అప్రాక్సిమేట్లీ 25 డేస్ అయితే టైం ఉంది. సో ఈ టైంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక కంప్లీట్ స్ట్రాటజీ అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ నేను కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నా. సో మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రాటజీ. ముందుగా మనం ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఇందులో మనకు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అంటే ఈచ్ సెక్షన్ యొక్క కట్ ఆఫ్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. సో ముందుగా ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. అండ్ క్వాంట్ 35 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. అండ్ ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్గా 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఎగ్జామ్ 1 అవర్ జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి సెక్షనల్ కట్ ఆఫ్. జనరల్ కేటగిరీ చూద్దాం. రీజనింగ్ అయితే 9.75 అయితే ఉంది. సో 10+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 13.25 ఉంది. 15+ తెచ్చుకుంటే బెటర్. సో క్వాంట్ 6.25 ఉంది, 7+ తెచ్చుకుంటే బెటర్. అండ్ జనరల్ కేటగిరీకి ఓవరాల్ కట్ ఆఫ్ అయితే 49.21 అయితే ఉంది. 50+ తెచ్చుకుంటే సరిపోతుంది. మనం ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే ఏ టాపిక్స్ పైన మెయిన్గా ఫోకస్ చేయాలో తెలుసుకుందాం. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి హై వెయిటేజ్ అండ్ ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ బాగా చేస్తే చాలు, మనం ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయొచ్చు. ముందుగా క్వాంట్ సెక్షన్ అయితే చూద్దాం. క్వాంట్ సెక్షన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కేస్లెట్ అయితే 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద హైయెస్ట్ వెయిటెడ్ టాపిక్ ఇన్ క్వాంట్ సెక్షన్. అండ్ నంబర్ సిరీస్లో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అప్రాక్సిమేషన్ 4 to 5 క్వశ్చన్స్. అండ్ అర్థమెటిక్లో 7 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇవైతే మనకు క్వాంట్ సెక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి చూసుకుంటున్నట్లయితే రీజనింగ్లో మనకు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్. ఇందులో 18 to 25 క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. నెక్స్ట్ సిలాజిజం 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ఈక్వాలిటీ 2 to 3 క్వశ్చన్స్. డైరెక్షన్ 2 to 4 క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్ 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 1 to 3 క్వశ్చన్స్ దాకా అయితే వస్తాయి. సో ఇవి మనకు రీజనింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూసుకుంటున్నట్లయితే ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ 8 to 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎర్రర్ డిటెక్షన్ 3 to 5 క్వశ్చన్స్. అండ్ పారాజంబుల్స్ 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఫిల్లర్స్ 2 to 5 క్వశ్చన్స్ వస్తాయి. వర్డ్ స్వాప్ అండ్ రీఅరేంజ్మెంట్ 3 to 5 క్వశ్చన్స్. క్లోజ్ టెస్ట్ 5 to 6 క్వశ్చన్స్. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 3 to 5 క్వశ్చన్స్ అయితే మనకు ఇంగ్లీష్ సెక్షన్లో వస్తాయి. సో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ వాటి నుంచి డైలీ 10 to 20 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్ విల్ హెల్ప్స్ అ లాట్ ఇన్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో రీజనింగ్లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, క్వాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఇవైతే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మన సెలెక్షన్లో. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ సెక్షన్ని ఎలా క్లియర్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా క్వాంట్ సెక్షన్ని క్లియర్ చేయడానికి మనం పేపర్ మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనకు ఫస్ట్ 3 minutes సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ సాల్వ్ చేయండి. దీని ద్వారా మనకు 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ నంబర్ సిరీస్ 3 to 4 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 3 minutes సింపుల్ అర్థమెటిక్ టాపిక్స్ని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇలాంటి టాపిక్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా మనకు 2 to 3 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన టైం మొత్తం డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. ఇక్కడ 5 to 10 మార్క్స్ అయితే మనకు వస్తాయి. సో ఇలా చేస్తే మనకు 12 to 15 మార్క్స్ అయితే క్వాంట్ సెక్షన్లో వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్ చూద్దాం. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్ మనకు టార్గెట్ ఏంటంటే 18 to 20 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఇందుకోసం ఫస్ట్ 6 minutes రీజనింగ్లో సిలాజిజం, బ్లడ్ రిలేషన్, ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్ సెన్స్, వీటిని అయితే సాల్వ్ చేయండి. సో ఇక్కడే మనకు 10 to 12 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ టైంని పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సాల్వ్ చేయడానికి అయితే కేటాయించండి. ఇక్కడ మనం 10 మార్క్స్ దాకా తెచ్చుకోవచ్చు. సో ఇలా మనం రీజనింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్ చూద్దాం. ఇంగ్లీష్లో మెయిన్గా క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ వర్డ్ స్వాప్ని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్లో సినానిమ్స్, యాంటానిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఫ్యాక్చువల్ అండ్ డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఫాస్ట్గా సాల్వ్ చేసేయండి. అండ్ ఆ తర్వాత మాత్రమే రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూడండి. బ్లైండ్ గెస్ చేయకండి. ఓన్లీ అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే
ఆ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేయడమే మంచిది, ఎందుకంటే వచ్చిన మార్క్స్ కూడా నెగిటివ్ మార్కింగ్లో పోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఐబీబీఎస్ పీఓ ప్రిలిమ్స్ కంప్లీట్ స్ట్రాటజీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.